నమస్కారం. ఈరోజు మనం అయ్యప్ప దీక్ష గురించి దాని గురించి లోతుగా మాట్లాడుకుందాం. మాకు అందిన అయ్యప్ప దీక్ష భక్తి క్రమశిక్షణ మార్గం అనే ఒక మూలముంది. దాని ఆధారంగా ఈ చర్చ. ఆ మూలం ఏం చెప్తోందంటే ఇది కేరళలోని శబరిమల యాత్రకు ముందు భక్తులు చేసే ఒక పవిత్ర ఆచరణ అని. కేవలం ఒక పూజలాంటిది కాదు, భక్తి, స్వచ్ఛత ఇంకా స్వీయ క్రమశిక్షణ వీటన్నిటితో కూడిన ఒక మార్గమట. సాధారణంగా 41 రోజులు కదా. అవునండి, మండల దీక్ష అంటారు. 41 రోజులు. సరే, మరి ఈ దీక్షా ప్రయాణం ఎలా మొదలవుతోంది? దానిలో ముఖ్యమైన ఘట్టాలేమిటి? ఇది మాలధారణంతో మొదలవుతుంది. ఒక గురుస్వామి ఉంటారు కదా, ఆయన చేతుల మీదుగా తులసిమాలగాని లేదా రుద్రాక్షమాలగాని వేసుకుంటారు. అక్కడితో అంటే వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనట్టు. మూలం చెప్పేదేంటంటే ఇది కేవలం ఒక మాల వేసుకోవడం కాదు, బయటి ప్రపంచం నుండి కొంచెం పక్కకు వచ్చి లోపలికి అంటే అంతర్ముఖంగా ప్రయాణం మొదలుపెడుతున్నామనేదానికి అదొక సంకేతమన్నమాట. అంటే మాల వేసుకోగానే ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత వచ్చినట్టు. సరే, మరి వస్త్రధారణలో కూడా మార్పులుంటాయి కదా. నలుపు లేదా నీలం రంగు బట్టలు వేసుకోవడం, చెప్పులు వేసుకోకపోవడం, గడ్డం గీసుకోకపోవడం, ఎందుకు ఇవన్నీ? ఖచ్చితంగా ఆ మార్పుల వెనుక ఒక అర్థం ఉంది. మూలం ప్రకారం ఈ నలుపు లేదా నీలం బట్టలు, చెప్పులు లేకపోవడం ఇవన్నీ వినయానికి, నిరాడంబరతకు చిహ్నాలు. నేను అనే అహంకారాన్ని వదిలేయడానికి అవి సూచనలు. అవును కదా. ఇంకా చెప్పాలంటే అందరూ ఒకేలా ఉండటం వల్ల సమాజంలో ఉండే అంతరాలు అంటే డబ్బున్నవాళ్లు, పేదవాళ్లు లాంటి భేదాలు పోయి అందరూ సమానమే అనే భావన వస్తుంది. ఇది కేవలం బట్టలకే కాదు, జీవనశైలి మొత్తం మారిపోతుంది. చాలా కఠినంగా ఉంటుంది. జీవనశైలి నియమాలు అవి కొంచెం వివరిస్తారా? అంటే అవి కేవలం శారీరకమైనవా లేక మానసికంగా కూడా ఏమైనా ఉంటాయా? రెండును, ఖచ్చితంగా రెండూ ఉంటాయి. కఠినమైన శాకాహారం తీసుకోవాలి, అంటే మాంసాహారం ముట్టుకోరు, బ్రహ్మచర్యం పాటించాలి, నేలమీదే పడుకోవాలి. ఇవన్నీ శరీరాన్ని నియంత్రణలో పెట్టడానికి. ఓకే. అలాగే రోజూ పూజలు చేసుకోవడం, అయ్యప్ప మంత్రాలు చదవడం, గుడికి వెళ్లడం, చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవడం ఇవన్నీ మానసిక శుద్ధికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అన్నమాట. మద్యం, పొగ తాగడం లాంటివి అసలు ఉండవు. ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి. అంటే ప్రతి నియమం వెనుక ఒక ఆధ్యాత్మిక లక్ష్యం స్పష్టంగా ఉంది. అవును, ఇవన్నీ కలిసి స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ వీటిని బాగా పెంచుతాయని మూలం విశ్లేషిస్తోంది. మరి సామూహికంగా భజనలు చేస్తారు, పూజలు చేస్తారు కదా, వాటి పాత్ర ఏంటి? అవి కూడా చాలా ముఖ్యం. అందరూ కలిసి భజనలు చేయడం, ప్రార్థనలు చేయడం ద్వారా ఒకరికొకరు ఆధ్యాత్మికంగా బలాన్నిచ్చుకుంటారు, భక్తిని పంచుకుంటారు. ఆ సమూహంలో ఐక్యత పెరుగుతుంది. ఇంకా యాత్రకు ముందు చేసే ఇరుముడి కట్టు ఉంది చూశారా, అది చాలా కీలకం. ఇరుముడి కట్టు విన్నాను. దాని ప్రాముఖ్యతేంటి? ఎందుకంత ముఖ్యమది? ఇరుముడి అంటే 2 ముడులుంటాయి ఒక చిన్న బట్ట సంచికి. ఒకటి ముందువైపు, ఒకటి వెనకవైపు. ఒక ముడులో స్వామికి పెట్టే పూజా సామాగ్రి, నెయ్యి నింపిన కొబ్బరికాయ లాంటివి ఉంటాయి. రెండో దాంట్లో వాళ్లకి అంటే యాత్రికుడికి కావాల్సినవి కొన్ని పెట్టుకుంటారు. సరే. మూలం స్పష్టంగా చెబుతోంది ఈ ఇరుముడి కట్టుకున్నవాళ్లు మాత్రమే శబరిమలలో పైన ఉండే ఆ 18 పవిత్ర మెట్లెక్కడానికి అర్హులని. అది వాళ్ల దీక్ష పూర్తయినట్టు, స్వామికి వాళ్ల నిబద్ధతను చూపించినట్టు అనమాట. అది లేకపోతే మెట్లెక్కలేరు. అర్థమైంది. అంటే యాత్రకు వెళ్లే అర్హతకు అది ఒక నిదర్శనం లాంటిదే. ఇక దీక్ష ముగింపు శబరిమల యాత్రతోనే కదా. ఆ యాత్ర ఎలా ఉంటుందట? అవును, ఆ యాత్రే దీక్షకు ముగింపు. కేరళలోనే ఆ దట్టమైన అడవులు, కొండల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తారు. స్వామియే శరణుమయ్యప్ప అని అందరూ ఒకటే శరణుఘోషతో, ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఆ శారీరక కష్టాన్ని ఓర్చుకుంటూ చివరికి స్వామిని దర్శించుకుంటారు. అది కేవలం నడక కాదు, అదో తపస్సులాంటిదని మూలం అంటోంది. అబ్బా, వింటుంటేనే ఒక రకమైన అనుభూతి కలుగుతోంది. మరి మొత్తంగా చూస్తే ఈ దీక్ష వల్ల భక్తుడిలో ఎలాంటి మార్పు వస్తుందని మూలం నొక్కి చెబుతోంది? ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక పరివర్తన అని మూలం స్పష్టం చేస్తోంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ బాగా పెరుగుతుంది. అంతర్గత శాంతి, సహనం, ఇతరులకు సేవ చేయాలనే భావన ఇవన్నీ అలవడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా భక్తులందరూ ఒకరినొకరు స్వామి అని పిలుచుకుంటారు. అక్కడ కులం లేదు, మతం లేదు, ధనికా పేద తేడా లేదు, అందరూ సమానమే.
అందరూ సోదరులే అనే భావన అక్కడ కనిపిస్తుంది. ఇది చాలా విశిష్టమైన విషయం. నిజమే. అంటే అయ్యప్ప దీక్ష అనేది భక్తి, క్రమశిక్షణ ద్వారా వ్యక్తిగతంగా ఎదగడానికి, సమాజంలో సమానత్వ భావన పెరగడానికి దోహదపడే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన అని మనం అనుకోవచ్చు. ఈరోజు మనం అయ్యప్ప దీక్ష గురించి, అంటే మాలధారణం నుండి మొదలుపెట్టి నియమాలు, ఇరుముడి ప్రాముఖ్యత, శబరిమల యాత్ర, దాని వెనుకున్న ఆధ్యాత్మిక పరివర్తన దాకా క్లుప్తంగా చర్చించుకున్నాం. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఈ దీక్షా సమయంలో మనం చూసే ఆ అసాధారణమైన స్వీయ క్రమశిక్షణ, భక్తుల మధ్య కనిపించే ఆ ఐక్యత, సమానత్వం, ఇవి కేవలం ఆ 41 రోజులకే పరిమితమా? లేక ఆ విలువలు మన రోజువారీ జీవితంలో, నేటి సమాజంలో మనం ఎదుర్కొనే సవాళ్లకు కూడా ఏవైనా మార్గం చూపుతాయా? మంచి ప్రశ్న. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.